కాసేపట్లో కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. రజిత రథంలో పాల్గొన్న పారిశుద్ధ కార్మికులకు బీమా మంజూరు చేయనున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొంటారు. అక్కడి నుంచి స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుని ప్రసంగిస్తారు. సాయంత్రం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. సాయిదా, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసిందని చెప్పచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈరోజు 10 గంటలకి 10 నిమిషాలకైతే మాత్రం ఏదైతే ఉందో ఉండవెల్లి తన నివాసం నుంచి హెలికాప్టర్ మీద అయితే మాత్రం పెద్దాపురం చేరుకున్నారు. 11 గంటలకి పెద్దాపురం హెలిప్యాడ్కి అయితే మాత్రం సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం ఏదైతే ఉందో అధికారులు ఏర్పాటు చేసిన దానికి సంబంధించిన పెద్దాపురం మ్యాజిక్ ట్రైన్ మరియు స్వచ్ఛాంధ్ర రథాలను పరిశీలించిన అనంతరం పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్కి అయితే మాత్రం సీఎం చేరుకుంటారు. ఏదైతే ఉందో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మ్యాజిక్ ట్రైన్ సీఎం చేతుల మీదకి అయితే ప్రారంభించనున్నారు. అనంతరం కూడా మొత్తం అక్కడ నుంచి ఏదైతే ఉందో పెద్దాపురం మున్సిపల్ ఆఫీసు వద్ద నుంచి అయితే మాత్రం ర్యాలీగా అయితే మాత్రం ప్రసన్నాంజనేయ స్వామి గుడికి అయితే మాత్రం ఒక 3 కిలోమీటర్లో చంద్రబాబు ర్యాలీగా అయితే మాత్రం పాదయాత్ర అదే రోడ్డు మీదగా అయితే నడుస్తున్నారు. అనంతరం కూడా చూసుకుంటే కనుక సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ని పరిశీలిస్తారు. ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ 1 ఇయర్ కాలంలో ప్రభుత్వం అధికారం వచ్చిన 1 ఇయర్ కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేస్తారు. దాన్ని మొత్తం కూడా సీఎం చంద్రబాబు అయితే మాత్రం దాన్ని ప్రారంభం చేసినందుకు కూడా పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం కూడా చూసుకుంటే P4 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఎంపిక చేసిన 2500 మంది బంగారు కుటుంబాలు, కొంతమందితో పాటు సోషల్ మీడియా బంగారు కుటుంబాలను అయితే మాత్రం చంద్రబాబు అయితే మాత్రం కలవనున్నారు. మొత్తం చూసుకుంటే కనుక ఈ మధ్య కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత P4 ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2500 మంది దత్త స్వీకారం P4 కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగనుంది. ఈ నేపథ్యంలో అనంతరం సోషల్ మీడియా కన్వీనర్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే మాత్రం సమాచారం అందుతుంది. మొత్తం మీద పూర్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం కూడా మధ్యాహ్నం 3 గంటలకి అయితే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకి మొత్తం జిల్లా టీడీపీ యంత్రాంగం మొత్తం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా కేడర్ మొత్తం అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ 1 ఇయర్ కాలంలో ప్రజలకు ఎటువంటి మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాం, ప్రజల్లో ఉన్న స్పందన ఏంటి మొత్తం కూడా కేడర్ డైరెక్ట్గా ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు మాట్లాడనున్నారు. అనంతరం ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే కనుక ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన పెద్దాపురం నియోజకవర్గంలో సాగనుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలో సీఎం చేతుల మీదుగా జరుగుతున్నాయి. దీంతోపాటు మొత్తం కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన మొత్తం క్యాడరు, అదేవిధంగా టీడీపీ అంటే ఈ కూటమి నాయకులందరినీ కూడా చంద్రబాబు అయితే మీట్ అవనున్నారు. మొత్తం అంటే ఈ 1 ఇయర్ కాలంలో ఈ 13 నెలల ప్రభుత్వం అధికారం చేపట్టిన 13 నెలల కాలంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు చేసిన సర్వీసు, అదేవిధంగా ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు, అదేవిధంగా సూపర్ 6 హామీలు ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది అనే దాని మీద క్యాడర్తో మొత్తం దిశానిర్దేశం కూడా చేయనున్నట్టు ఉంది. ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం మొత్తం సీఎం రాక్ కోసం వేచి చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇటు పక్క చూస్తుంటే కనుక పోలీస్ యంత్రాంగం మొత్తం 1045 మంది స్పెషల్ పోలీస్ ఫోర్స్ని అయితే మాత్రం సీఎం రాక్ కోసం ఏర్పాటు చేశారు. అంటే సీఎం అయిన తొలిసారిగా జిల్లాకి రావడం, అదే నియోజకవర్గానికి రావడం, భారీ ఎత్తున సీఎంకి బందోబస్తు ఇవ్వడం, పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పచ్చు. మొత్తం మీద 1045 మందిలో అయితే మాత్రం 5 అడిషనల్ ఎస్పీలు, 14 మంది డిఎస్పీలు, 50 మంది సిఐలు, మొత్తం 1040 పోలీసులతో భారీ ఎత్తున బందోబస్తు అయితే మాత్రం సీఎంకి ఏర్పాటు చేశారు. మరోపక్క కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం మొత్తం కూడా సీఎంకి దీనికి సంబంధించిన మొత్తం కార్యక్రమాలు మొత్తం టూర్ మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇంచుమించుగా మరికొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి అయితే మాత్రం ఒక 10 మినిట్స్లో ఉండవల్లి నివాసం నుంచి చాప్టర్ మీద అయితే బయలుదేరతారు. 11 గంటలకల్లా మొత్తం ఏదైతే ఉందో మొత్తం హెలిప్యాడ్ సభా ప్రాంగణానికి అయితే చేరుకున్నట్టు తెలుస్తోంది. సాహిదా. రైట్, థ్యాంక్ యూ కామేశ్వర.